లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ సమీపంలో కుంబే జలపాతం వద్ద ఉన్న కొండగట్టులో పడి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్వి కామ్దర్ మరణించింది. ముంబైకి చెందిన అన్వి కామ్దర్ జూలై 16న రీల్స్ చిత్రీకరించేందుకు 7 స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లింది. ప్రమాదం జరిగిన రోజున ఉదయం 10 గంటల ప్రాంతంలో అన్వి 300 అడుగుల లోయ వద్ద వీడియో చిత్రీకరిస్తుండగా జలపాతంలో జారిపడిపోయింది. దీంతో విహారయాత్రలో విషాదం నెలకొంది. స్థానిక అధికారులు త్వరగతిన స్పందించి రెస్క్యూ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుంది. సంఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టగా దాదాపు 300 నుంచి 350 అడుగుల లోయలో అన్వి పడిపోయి తీవ్ర గాయాల పాలైనట్లు గుర్తించారు. ఎంతో కష్టంతో ఆమె వద్దకు చేరుకున్నప్పటికీ అదే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో గాయాల పాలైన ఆమెను పైకి లేపడం కష్టంగా మారింది. అయినప్పటికీ 6 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అన్విని కొండగట్టు నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తీవ్ర గాయాల పాలైన ఆమెను మనగావ్ సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అన్వి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్, మనగావ్ పోలీసుల ఇన్స్పెక్టర్తో సహా స్థానిక అధికారులు పర్యాటకులకు, పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకరమైన ప్రవర్తించరాదని విజ్ఞప్తి చేశారు. కాగా వర్షాకాలం పర్యాటకులకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వి కామ్దర్ కు ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కుంబే జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలపాతం అందాలను తిలకించే ప్రయత్నంలో ఆమె అందులో పడిపోయి మరణించింది. ప్రకృతి అద్భుతాలను అన్వేషించడం పట్ల ఆమెకున్న ప్రేమ సోషల్ మీడియా పోస్టులలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె కొన్ని రిస్కీ ప్రాంతాల్లో కూడా రీల్స్ చేసి గతంలో పలు సందర్భాల్లో పోస్టులు పెట్టింది. ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియోలకు పిచ్ ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 2,56,000 మంది ఫాలోవర్స్ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఆమె వీడియోలో ట్రావెల్, లగ్జరీ అన్వేషణలు, కేఫ్లు, ప్రయాణాలు, చిట్కాలు, వెబ్ల గురించి అధికంగా వీడియోలు చిత్రీకరిస్తుంది. ఈ అలవాటే ఇప్పుడు ఆమె ప్రాణాలను కూడా హరించింది.